ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య దినం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుతున్న సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము. నేనైతే దేవుని విషయమే జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమే సచ్చిన వాడనైతేనే. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నేనైతే దేవుని విషయమే జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమే సచ్చిన వాడనైతేనే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు భాషిక్షకుడు ఆయను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలలో ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర మగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియజేయబడుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడ్ల అతిక్రమమును లేకపోవును. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపమును మ్రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయము చేత మీరు స్వస్థత నొందితిరి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనము మేలుకొనినను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించిన నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం నిత్యుడు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒక దానం పెట్టుకోవడం కొంచెం చెల్లించుకుంటాను తండ్రి. ధర్మశాస్త్రం మూలంగా మా పాపం ఎటు తెలియజేయబడుతుంది తండ్రి. మా పాపం నిమిత్తం ప్రభు మీరే ప్రాణత్యాగం చేశారు. అందరిని పెట్టుకోవడం కృతం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.